చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాకున్న భూమంతా పోయిందండి. సంపాదన లేక కష్టాలున్నాయండి. రూపాయికి చాలా కష్టమవుతుంది. మా అమ్మాయి స్కూల్లో పని చేసేది. ఆమె ఉద్యోగం కూడా పోయింది. ఈమె పెళ్ళవ్వాలని 4 ఏళ్ల నుంచి చూస్తున్నాము. సంబంధాలు రావటం లేదు. పిల్లలు స్థిరపడలేదండి. ఇక్కడ రాయబడింది గోదావరి గారు. చాలా ప్రయత్నిస్తూ ఉంటారు, పూజలు కూడా చేస్తుంటారు, ప్రార్థిస్తూ ఉంటారు అవును కూడా. గురుగారు. అయినప్పటికీ కష్టాలనేవి అస్సలు తగ్గడం అవును లేదు. గురుగారు. మీ కూతురికి సంబంధాలు కుదరడం లేదు. కానీ 2024 అక్టోబర్ నెల తర్వాత ఆమెకి సంబంధం కుదిరే యోగం అవునా ఉంది. గురుగారు? అది ఇప్పుడు మంత్రించిన తర్వాత ఆర్థిక సమస్యలున్నాయి. అవును గురుగారు. పిల్లలకి బుద్ధి దిగ్బంధన విధించారు మరియు అవును మీ పిల్లల గురుగారు. యొక్క మనసు అశాంతిగా ఉంటుంది. అవును గురుగారు. అయితే మీ ఇద్దరు పిల్లల శరీరం ఎండిపోతూ ఉంది. అవును గురుగారు. దాంతో పాటు ఇంట్లో ఉండే పూర్వీకుల స్థానంలో ఇతరుల ఇంట్లో ఉండే ప్రేతాత్మల్ని పెట్టడం జరిగింది. మరియు మీ పూర్వీకుల ఆత్మల్ని ఒక మూత్రశాలలో బంధించడం జరిగింది. ఒక ప్రేతాత్మ కూడా మీ ఇంట్లో కూర్చునుంది. అది అందరినీ కష్టాలకు గురి చేస్తుంది. మీ ఆరోగ్యమేమీ చెడిపోలేదు, అయినప్పటికీ ఆరోగ్యం బాగాలేనట్టుగా అనిపిస్తుంటుంది. డాక్టర్ల దగ్గర ఏమీ కనిపించదు, కానీ మీ ఆరోగ్యం బాగుండట్లేదు. అవును గురుగారు.